ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు తన శిష్యుల ఏకాగ్రతను పరీక్షించాలని నిర్ణయించాడు. అతను చెట్టు ఎత్తైన కొమ్మపై ఒక పక్షి బొమ్మను పెట్టాడు. తర్వాత యువరాజులను ఒక్కొక్కరిని పిలిచి దానిపై గురిపెట్టమన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు మొదటి యువరాజును అడిగాడు, నీకు ఏమి కనిపిస్తోంది? అతడన్నాడు, నాకు చెట్టు, పక్షి, కొమ్మలు కనిపిస్తున్నాయి. ద్రోణాచార్యుడు వెంటనే చెప్పాడు, వెనక్కి వెళ్ళి నిలబడు. చివరికి అర్జునుడు ముందుకు వచ్చాడు. ద్రోణాచార్యుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, నీకేమి కనిపిస్తోంది? అర్జునుడు ప్రశాంతంగా అన్నాడు, గురువర్య, నాకు పక్షి కంటి మాత్రమే కనిపిస్తోంది. అది విన్న వెంటనే ద్రోణాచార్యుడు చెప్పాడు, బాణం వదులు. ఒకే బాణంతో అర్జునుడు పక్షి కంటిని ఖచ్చితంగా కొట్టాడు. ఆ క్షణంలోనే ద్రోణాచార్యుడు గ్రహించాడు, అర్జునుడు భవిష్యత్తులో ప్రపంచంలోనే గొప్ప విలువిద్యా యోధుడవుతాడని. కానీ ద్రోణాచార్యుడికి ఒక శక్తివంతమైన కుమారుడు కూడా ఉన్నాడు. అతడే అశ్వత్థామ.